స్తోత్రం, నీకు వందనాలు. మరొకసారి మా ఆత్మ జీవం శరీరం మీకు మా యేసుక్రీస్తు రక్తంలో కడిగిపోయి వచ్చింది. నిలబడి నిన్నప్పటికీ మాట్లాడుతున్నావు నువ్వు కాబట్టి నాలోండి నాతో అందరితో మాట్లాడి, అయ్యా నీ ఒక్క మాట పలుకుతే చాలు నాయనా మా జీవితాల్లో. అయ్యా నిరాకారంగా శూన్యంగా ఉన్న ప్రభా, భూమిని నువ్వు ఒక్క మాట పలికినావు, ఆకారానికి వచ్చింది. అగాధ చీకటి ఉన్నప్పుడు వెలుగు కలుగుమని పలకగా వెలుగయ్యాను. మా జీవితాన్ని కూడా నిరాకారంగా ఉన్న మా జీవితం, చీకట్లో ఉన్న మా జీవితాన్ని ప్రభా నువ్వు ఒక్క మాట పలుకు ప్రభా, పలుకుతే చాలయ్యా మా జీవితం మారిపోతుంది. కృప చూపించి కనికరించమని యేసు నామములో పొందుతున్నాం తండ్రి, ఆమేన్. మనము నిన్న మొన్న నక్షత్రం గురించి చూస్తున్నాం కదా, నక్షత్రం గురించి. ఈరోజు దాని కన్క్లూజన్ వద్దాం. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. హల్లెలూయా. అయితే మన జీవితాలలో మన జీవితం మారాలి అంటే చాలా చీకటి ఉంది. చీకటి నుండి వెలుగు రావాలంటే ఏం చేయాలి చూద్దాం. నంబర్ 1, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. ప్రతి మానవుడు భూమి మీద సామాన్యం ఉంటాడు. లూకా 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు. చూడండి, ఇక్కడ ఈరోజు మనం దేవుని ఒక దయాన్ని తీసుకుందాం. ఏంటిది? గాడ్స్ ఫేవర్. దేవుడు ఒక దయాన్ని తీసుకుందాం. ఏ వ్యక్తికి అయితే దేవుని ఒక దయ ఉంటుందో ఆ వ్యక్తి జీవితం అనేది ఎంత చీకటి ఉన్నా కానీ సడన్గా వెలుగులోకి వస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ వ్యక్తుల కోసం దేవుని ఒక దయ కనికరం అనేది దావీదు మీద పడ్డది. అడవిలో ఉన్నాడు, తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు కదా. చీకటిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి వెలుగులో పెడతాడు. చూడండి, మనుషుల దయ ఎలా ఉంటుందంటే, దయ గురించి ఎట్లా ఉంటుందంటే, ఒక తల్లిదండ్రులకి 12 మంది కొడుకులు అనుకోండి. 12 మందిలో ఖచ్చితంగా తల్లికి ఒకడు ఉంటాడు, తండ్రికి ఒకడు ఉంటాడు. 12 మందిలో కదా. సాధారణంగా తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం ఉంటుంది, తల్లికి లాస్ట్ కొడుకు అంటే ఇష్టం ఉంటుంది. జనరల్గా స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉంటుంది. వాళ్ళ మీద ఏముంటుంది? తల్లి ఏం చేస్తుంది? అందరికీ 4 ముక్కలు వేస్తుంటే వాడికి ఏం చేస్తుంది? 10 ముక్కలు వేస్తుంది. అందరికీ 100 రూపాయల డ్రెస్సులు కొంటే వాడికి 200 డ్రెస్ కొంటాడు. ఏందది? ఫేవర్. ఏంటిది? దయ. ఎప్పుడైతే మనిషి మీద దయ ఉంటుందో వాడికి ఏం చేస్తాడు? వాడు తప్పు చేసిన వాడికి ఏం చేస్తాడు? మనిషి వాడు కొట్టకుండా వాడికి కాపాడడానికి చూస్తాడు. ఏంటది? రీజన్ ఏంటిది? అది దయ, ఫేవర్ ఆఫ్ మ్యాన్. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో కూడా మన కొడుకు ఏమైనా వెళ్ళి వేరేను కొట్టి వచ్చిననుకో, మన కొడుకు మనకి ఇష్టం కాబట్టి మనం ఎందుకు చేసినారో అట్లా అది అని అంటారు. అదే వేరే కొడుకు వచ్చి మన కొడుకుని కొట్టినారు అనుకో, మనం ఏం చేస్తాం? వాడికి కొట్టాలి, ఇప్పుడు వాడికి దెబ్బలు పడాలి వాడికి. అంటే తప్పు వీడిదైనా ఏం చేస్తారు? తప్పు వీడిదంటే మనం ఏం చేస్తారు? వాడికి తప్పించడానికి చూస్తాం. ఎందుకు తప్పించడానికి చూస్తాం? ఎందుకు చేస్తామంటే ఫేవర్. ఏంటిది? దయ. మనిషి దయ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీకు కూడా ఎవరో ఇష్టపడేటోళ్ళు ఉంటారు. మీకు కూడా ఇష్టపడేటోళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తుంటారు? కాపాడుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? కాపాడుతూ ఉంటారు. ఎందుకు? మీరంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. మీరు కూడా వేరే మీద కాపాడుతూ ఉంటారు. ఏంటిది? చాలామంది పేరెంట్స్ చూడండి, కొడుకులు తిని ఇంట్లో కూర్చుంటారు, ఏ పని చేయరు. తల్లి ఏం చేస్తుంది? పోనీ రేపు మాడతాడేమో, పోనీ ఎల్లుండి మాడతాడేమో, పోనీ. ఏంటిది? దయ. పోరా పని చేయి, పోనీ, అంతే. ఎందుకు? ప్రేమ ఎక్కువ. సిస్టర్ చెప్పింది కదా, దీర్ఘకాలపు ప్రేమ, క్షమించడం ప్రేమ. సో ఏం చేస్తుంటారు? వాళ్ళకి ప్రేమ చూపిస్తే ఏంటిది? దయ. ఏమొస్తుంది? దయ అన్నమాట. ఎందుకు? వాడంటే ఇష్టం కాబట్టి. వాడు ఏది తప్పులు చేసినా ఏం చేస్తాము? ఎందుకు? ఫేవర్, మ్యాన్ ఫేవర్. ఈ ఒక్క మనిషికి ఒక మనిషి దయ ఉంటేనే వాడు ఇంత కాపాడగలుగుతున్న, ఇంత ప్రొటెక్షన్, ఇంత వాడికి అన్నీ దొరుకుతుంది. కొంతమందికి ఉంటారు ముక్క లేనిది ముద్ద దిగదనేసి.
ముక్కలేంది ముద్ద దిగదు. ఇటు పేరెంట్స్ ఏం చేస్తాడు, వాడు తినడు అని చెప్పి ఎట్లన్నా వాడి కోసమైనా తీసుకువెళ్ళి ఇస్తాడు. ఎందుకు నేను తినకపోను కానీ వాడు తినాలి. ఎందుకు? ఫేవర్, స్పెషల్ ఫేవర్. కష్టపడైనా వాళ్ళ కోసం చేస్తాడు. ఎందుకు? వీళ్ళ కడుపును మార్చుకొనైనా వాళ్ళని పెడతాడు. కారణం ఏంటిది? ఫేవర్. బైబిల్లో మనం ఇలా ఎవరికి ఫేవర్ అయిందంటే, ఇస్సాక్కి 2 కొడుకులు కదా, 2 కొడుకుల్లో తండ్రి ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఏశావుని ఇష్టపడతాడు. ఏశావు కాల్లో దయాదాక్షిణం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఉంది. యాకోబు ఎవరి ఫేవరు? తల్లి ఫేవర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, తండ్రి బ్లెస్సింగ్స్ టైం రాగానే ఎవరి ముందు వచ్చేసినారు? యాకోబు వచ్చి బ్లెస్సింగ్స్ పొందిపోయి. ఎందుకు? తల్లి యొక్క దయ, అంటే మనిషి యొక్క దయ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ దయ అనేది మనకి ఏం చేస్తుందంటే, అర్హత లేని మనల్ని కృపలో తీసుకెళ్ళి నువ్వు ఆ దీవెని పొందు. వాస్తవానికి ఏశావు దీనికి, ఈ దీవెనలకు ఎవరు హరుడు? ఏశావు. కానీ తల్లి దయ ఎవరి మీద ఉంది? యాకోబు ఉంది. ఈయనకి మీద దయ ఉంది కాబట్టి ఏమైనాడు? ఈయన ఫ్రీగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఏం చేసినాడు? ఏశావు కంటే ముందు వెళ్ళి దీవెనలు తీసుకున్నాడు. అది ఫేవరు. వాస్తవానికి ఈయన హరుడు కాడు. ఎవరు? యాకోబు 1% కూడా హరుడు కాడు. కానీ ఈయనకి బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఎలా వచ్చింది? దయ. ఎవరి దయ? తల్లి దయ. తండ్రి దయ కాదు, తల్లి దయ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక మనిషి దయ ఉంటేనే ఈయన ఏమవుతున్నాడు? బ్లెస్సింగ్స్ని ఏం లేకుండా ఈజీగా సింపుల్గా ఈయన వెళ్ళి మొత్తం కష్టపడి వచ్చే లోపల ఈయన కష్టపడకుండా వండింది ఎవరు? తండ్రికి ఇస్సాకు ఇష్టమైన ఫుడ్ ఎవరు తెలుసు? తల్లికి తెలుసు. గొర్రెలు ఎవరివి? తల్లిదండ్రులవే. కోసుకొచ్చింది ఎవరు? వండింది ఎవరు? మొత్తం చేసింది ఎవరు? తల్లి చేసింది. కొడుకు ఏం చేసినాడు? బట్టలు వేసింది ఎవరు? తల్లియే. మొత్తం వేసి తీసుకెళ్ళి ఈయన ఏం చేస్తాడు? నాన్న లేవు తిను అనగానే నువ్వేనా? నేనే. లేవు తిను, అయిపోయాయి బ్లెస్సింగ్స్. ఎందుకు? తల్లి దయ అంటే మనుషులు దయ ఉంటే అర్హత లేని దానికి ఏమవుతారు? అరులు వచ్చేసి వాళ్ళకి ఆ దీవెనలు అనేది ప్రాప్తిస్తాయి. దాని తర్వాత యాకోబ్కి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులలో యాకోబ్కి పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. కానీ పెద్ద కొడుకు చేసిన తప్పు వలన అసహించుకొని ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? చిన్న కొడుకు మీద వెళ్ళిపోయింది. ఎవరి మీద? యోసేపు మీద వెళ్ళిపోయింది. యోసేపు మీద వెళ్ళిపోయినప్పుడు ఈ యోసేపు ఏమైనాడు? దయా పొందినవాడు. ఎవరిది కదా. వాస్తవానికి తప్పు ఎవరిది? యోసేపుదే. ఏం చేస్తాడు? పోతాడు, వచ్చి నానా పెద్దన్న అట్లా చేస్తున్నాడు, చిన్న ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా అంటే నువ్వు తప్పు ఎవరిది? ఎవరికైనా కోపం వస్తుంది కదా. వెళ్ళి అన్ని కబుర్లు నీకెందుకు రావే, నువ్వు ఇంతంత లేవు, నువ్వు చిన్నోడిలాగా ఉండు, వెళ్ళి పెత్తనాలు చేసి అవి చేయడం అని సాధారణంగా ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఈయనకు ఎవరంటే ఇష్టము? యోసేపు అంటే ఎవరికి ఇష్టము? యాకోబు. కాబట్టి ఏం చేసినాడు యోసేపు? మంచి కలర్ అంగిలు తీసుకొచ్చి ఇచ్చినాడు ఆయన. ఏంటిది? మంచి డిఫరెంట్ కాస్ట్లీ అన్న కదా ఇంతగా. ఫేవర్ ఉంటే ఏం చేస్తారు? తల్లి 4 ముక్కలు ఎక్కువ పెడుతుంది, 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటారు. ఇక్కడ కూడా ఈయన తండ్రి ఏం చేసినాడు? మంచి ఫైన్ క్వాలిటీ డ్రెస్ కొని కుట్టించినాడు. దాని తర్వాత పరిణామం జరిగింది. ఇదే ఫేవర్ చూడండి, యోసేపు రాజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళ అన్నలందరూ వస్తారు. వచ్చినప్పుడు కూర్చుంటారు. కూర్చోగానే ఎక్కువ ఫుడ్ ఎవరికి ఇవ్వబడుతుంది? బెంజమిన్కి ఎందుకు ఇవ్వబడుతుంది? వాళ్ళ తమ్ముడు కాబట్టి కొంచెం ఎక్కువ గ్రేస్. ఏంటిది? ఎక్కువ గ్రేస్. డబ్బు కూడా ఎక్కువ. ఎవరు ఎక్కువ సంచిలో పెడతారు? బెంజమిన్. ఆయన పోతప్పుడు వస్త్రాలు కూడా ఎవరికి ఎక్కువ ఇస్తాడు ఆయన? అందరు అన్నలకి 5 జతలు ఇస్తే తమ్ముడికి మటుకు డబల్ ఇచ్చేస్తాడు. ఎందుకు? రీజన్ ఏంటిది? ఫేవర్.
ఏంటిది? ఇష్టం కాబట్టి ఫేవర్. ఈ ఫేవర్ ఉండే ఆ వ్యక్తి కష్టపడకుండా ఏమవుతాడు? ఫేవర్ ఉన్న వ్యక్తికి ఏముండవు? ఎక్కువ కష్టాలు ఉండవు. ఫేవర్ ఉన్న వ్యక్తికి ఏముండవు? కష్టాలు ఉండవు, అన్ని సుఖాలే ఉంటాయి. ఎందుకు? మనిషి ఫేవర్ ఇట్లా ఉంటే, కష్టపడకుండా వచ్చేస్తే గాడ్ ఫేవర్ ఎలా ఉంటుంది? ఒకవేళ మనిషికే మీదనే ఇంకో మనిషి దయ ఇలా ఉంటే, ఇప్పుడు ఒకవేళ దయ లేదనుకోండి, చిన్న తప్పు చేసినా ఏం చేస్తారు? పేరెంట్స్ కొట్టేస్తారు. వీళ్ళు తప్పున్నా కొట్టేస్తారు, వాళ్ళు తప్పున్నా కొట్టేస్తారు. ఎందుకు? ఫేవర్ లేకుంటే తన్నులు పడతాయి ఈజీగా. కొంచెం తప్పు చేసినా, అరే నేను ఏం తప్పు చేసినా అంతే. ఏంటిది? నువ్వు తప్పు చేసినా చెయ్యకున్నా కానీ నీకు దెబ్బలు పడతాయి. కారణం ఏంటిది? నీకేం లేదు? దయ లేదు. నీ మీద దయ లేదనుకో, నువ్వు తప్పు చేయకుండా వేరొకరు తప్పు చేసినా నీకే పడతాయి. ఎందుకు? దయ లేదు కాబట్టి. ఏం లేదు? ప్రేమ లేదు, దయ లేదు. ప్రేమ ఉంది కానీ దయ లేదు. ప్రేమ ఉంది కాబట్టి మనకి ఏం చేస్తాం? అన్నం పెడతాము, అవన్నీ పెడతాం, మనం బాధ్యత కాబట్టి. బట్ ఫేవర్ అనేది లేదన్నప్పుడు ఏమవుతుంది? చిన్న తప్పుడు చేసినా ఏమవుతారు? దెబ్బలు పడతాయి. ఫేవర్ లేనప్పుడు ఏమవుతాయి? దెబ్బలు పడతాయి. ఫేవర్ ఉంటే ఏమవుతుంది? దెబ్బలు పడడం విడిచి పక్క పెడితే ఫుల్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? ఫుల్. చూడండి, ఒక వ్యక్తికి మీకే, ఒక మనిషికి మనిషి మీద ఉంటే, దయ ఉంటేనే ఆ వ్యక్తి ఎలా కాపాడగలుగుతాడు. అయితే ఇప్పుడు చూద్దాం, లూకాసు వార్త 1:28 చూద్దాం. ఫేవర్స్లో కూడా కొన్ని రకాల హైలీ ఫేవర్ ఉంటుంది, లో ఫేవర్ ఉంటుంది, మిడిల్ ఫేవర్ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము. ఏంటంటే ఆమె దయాప్రాప్తురాల. ఈ దయ ఎక్కడిది? మనుషుల దయ కాదు. ఎక్కడి నుండి వచ్చింది దయ? దేవుడి దగ్గర నుండి వచ్చిన దయ. దేవుడి దగ్గర నుండి దయ వచ్చింది కాబట్టి ఈమెకి ఎవరు కనిపిస్తున్నారు? దేవదూత కనిపిస్తుంది. దేవుని ఒక దయ లేకుంటే దేవుని దూత కాదు, ఏం కనిపిస్తుంది? ప్రభు నీకు తోడే ఉన్నాడు అని చెప్పి మరియా భయపడకుము. ఎక్కడ వరకు పొందినంట? ఇంగ్లీష్ బైబిల్లో హైలీ ఫేవర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే హైలీ ఫేవర్, బహుగా కృప పొందిన దానవు అనమాట. చూడండి, మరియా వయసులో చిన్న ఆమె, యవనస్తురాలు. ఈమె ఆస్తిపరురాల కాదు, లేవి గోత్రానికి చెందిన ఆమె. ఎవరికి? ఏ గోత్రానికి? లేవి గోత్రానికి చెందిన ఆమె. ఎవరు? మరియా. ఈమె ఆస్తిపరురాల కాదు, బాగా ఇంటెలిజెంటా కాదు, ఏమి కాదు. ఈమె ఏంటిది అంటే దేవునందు భయభక్తులు కలిగి పెరుగుతున్న అమ్మాయి. ఇది ఏంటిది? దేవునందు భయభక్తి. ఎడ్యుకేషన్ ఉందా? లేదు. లోక జ్ఞానం ఉందా? లేదు. ఏం లేదు. ఆస్తిపరుడా? లేరు. ఏం లేదు. కానీ ఏంటిది? ఆ సమయంలో ఎంతమంది లేకపోవచ్చు ఇజ్రాయెల్లో? మరియమ్మ సమయంలో ఇజ్రాయెల్ దేశం అంటారా, ఎంతమంది కన్యకలు ఉండకపోవచ్చు? మంచి టాలెంటెడ్, ఇంటెలిజెంట్, హైలీ ఫేవర్, అందగత్తలు ఎన్ని విధాలుగా ఉండవచ్చు. దానిలో లీస్ట్ చూసుకుంటే ఎవరు? మరియమ్మ. ఈ మరియమ్మ కన్నా అందగతులు చాలామంది ఉండొచ్చు, మరియమ్మ కన్నా ఇంటెలిజెన్స్ చాలామంది ఉండొచ్చు, మరియమ్మ కన్నా రిచ్ పర్సన్ చాలామంది ఉండొచ్చు, మరియమ్మ కన్నా అన్ని విషయాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈమె అన్ని విషయాల్లో జీరో. ఆ జీరో మీద ఏమొచ్చింది? గాడ్ ఒక ఫేవర్ వచ్చింది. ఏంటంటే బహుకృప వచ్చింది. ఎవరి మీద వచ్చింది? మరియమ్మ మీద వచ్చింది. బహుకృప వచ్చింది కాబట్టి, హైలీ ఫేవర్డ్ అయింది కాబట్టి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరియమ్మకు అందరు ఏం చేస్తారు? మోకుతారు కదా. హైలీ ఫేవర్. మరియమ్మకు యోసేపుకు వచ్చిన ఫేవర్ ఇంకెవరికైనా వచ్చిందో లేదో తెలియదు మరి, అవునా? ప్రపంచం యావత్తు మొత్తం ఈరోజు కూడా మొక్కుతారు. ఎవరికి? మరియమ్మకి. ఎన్ని వేల సంవత్సరాల నుండి? 2000 సంవత్సరాల నుండి మొక్కుతున్నారు. అంటే
ఎంత హైలీ ఫేవర్. అబ్రహాం కూడా మొక్కుతారో లేదు తెలియదు, కానీ అంత మొక్కుతారు. అబ్రహాంకి ఎవరు మొక్కరు కదా, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాంకి ఎవరు మొక్కరు, కానీ మరియమ్మకు మట్టుకు చాలామంది అంటే ఎంత ఫేవర్ వచ్చింది మరియమ్మకు. అంటే దేవుని చేత ఒక వ్యక్తికి ఫేవర్ వస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుంది, అవునా? ఇంకోటి చూద్దాం. యెషయా గ్రంథము 60:10. యెషయా గ్రంథము 60:10. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు. ఎవరికైతే దేవుని ఒక ఫేవర్ ఉంటుందో వాళ్ళ జీవితంలో జరిగే సంఘటన ఏంటిదంట? అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఏందంట? కటాక్షించి. ఇంగ్లీష్లో ఫేవర్ అని ఉంటుంది. ఏంటిది? క్షణం మాత్రమే కోపం ఇచ్చినా కానీ వాళ్ళని నేను చేస్తున్నా, బట్ ఇన్ మై ఫేవర్ ఐ హ్యావ్ హ్యాడ్ మర్సీ ఆన్ ది. నాకు ఏంటిది? దయలో నీకు కృప చూపించున్నాను అంటే మర్సీ అని అంటున్నాడు. ఈ కృప, ఈ ఫేవర్ ఉన్న వ్యక్తి ఇవి ఏంటంటే అన్యులు కడతారు, ఈయన ఏం చేయడు, తిని కూర్చుంటాడు, అన్యులు అందరు కడతా ఉంటారు. ఇంతగా మనం చూసినాం. ఏంటిది? యాకోబు ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. అంత పని ఎవరు చేసి పెడుతున్నారు? తల్లి చేసి పెడుతుంది కదా. ఎందుకు? ఫేవర్. ఏంటిది? మనుషుల ఫేవర్. ఇప్పుడు మరియమ్మకు ఎవరు ఫేవర్ వచ్చింది? దేవుని ఒక ఫేవర్ వచ్చింది. దేవుని దయ వచ్చిన వ్యక్తి జీవితము మారిపోతుంది. కొన్ని వచనాలు చూసుకుందాం, ఎందుకంటే రెఫరెన్స్ ఈ వచనాల్లో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కీర్తనలు 30:7. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతంను స్థిరపరిచితివి. ఏంటంట? దయ కలిగి మన జీవితాన్ని స్థిరపరిచేవాడు ఎవరంట? యెహోవా. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఏంటిదంట? మన జీవితాన్ని స్థిరపరిచింది, కొండలను స్థిరపడితే మన జీవితాన్ని స్థిరపరిచింది ఎట్లా అంట? దయతో దేవుడు స్థిరపరిచింది. ఒకవేళ దేవుడు దయ లేదనుకోండి, మనము స్థిరత్వం పొందలేము. చూడండి, కీర్తన 44:3. 44:3. వారు తమ ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. వచ్చిందంట? యుద్ధం చేయకుండా విజయం పొందుకున్నారు. ఎలా వచ్చింది వీళ్ళకు? దేవుని ఒక కటాక్షం వల్ల వచ్చింది. 41:11. నా శత్రువులు నా మీద ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. ఏందంట? సామెతలు 12:2. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపు, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దేవుని ఒక కటాక్షం రావాలంటే మనకి ఏం కావాలి? మనలో ఏం కనిపించాలి? మరియమ్మలో ఏం కనిపించింది? దేవుడి కటాక్షం మన మీద రావాలంటే యాకోబులో తల్లికి ఏం కనిపించింది? ఏసావులో తల్లికి ఏం కనిపించింది? రెబెకాకు ఏసావులో కనిపించింది ఏంటంటే శ్రమలు, చెడుతనం కనిపించింది. యాకోబులో ఏం కనిపించింది? మంచితనం అనేది కనిపించింది. అందుకే ఆ మంచితనం నుండి ఈయనకి ఏమొచ్చింది? ఫేవర్ వచ్చి బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. ఇక్కడ మరియమ్మ జీవితంలో ఏం కనిపించింది? మంచితనం. ఇప్పుడు ఇక్కడ యోసేఫ్ జీవితంలో, యాకోబ్ జీవితంలో చూసుకున్నట్టే యాకోబ్కి యోసేఫ్ జీవితంలో ఏం కనిపించింది? మంచితనం కనిపించింది. వీళ్ళందరూ చెడ్డలు కనిపించినారు, ఈయన ఏం కనిపించినాడు? మంచిడుగా. కాబట్టి ఈ ఫేవర్ అనేది వచ్చింది. అంటే మనకు దేవుని దగ్గర నుండి మనకు మంచి కటాక్షం కలగాలి అంటే మనలో ఏముండాలి? మనిషి నుండి ఇంకో మనిషికి కటాక్షం కలగాలంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ దేవుడి నుండి మనకు కటాక్షం కలగాలంటే ఏం కావాలి? మంచితనం అనేది మనలో ఉండాలి. ఏముండాలి? 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను,
అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఏందంట? అనుగ్రహము. బైబుల్ ఇంగ్లీష్లో ఏముందంటే హూస్ ఫైండ్స్ ఎ వైఫ్ ఫైండ్స్ ఎ గుడ్ థింగ్ అండ్ ఒబ్టైన్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని నుండి కటాక్షం పొందిన వాడికే ఏం దొరుకుతుందంట? భార్య దొరుకుతుంది. అంటే మేలు దొరుకుతుంది అండి. దీనిలో 3 ఉంటాయి: మేలు, వేళ్ళు, తేళ్ళు. మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. మరి మేలు దొరికిందంటే దేవుని దగ్గర వచ్చింది, తేళ్ళు దొరికింది అంటే నువ్వు తెచ్చుకున్నావు, వేలు దొరికిందంటే పెద్దోళ్ళు ఇచ్చినారనమాట. ఈ 3 డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. రైట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏందంట? అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు మనం ఏం అడుగుతాము? అడుగుడి మీకు ఇవ్వబడు. మనం అడిగేవన్నీ ఎలా అడుగుతాం తెలుసా? లోకానుసరమైనవన్నీ అడుగుతాం ఎప్పుడు మనం అడిగినా. కానీ పర్మనెంట్వి మనం అడగం, అన్ని టెంపరవరీవి అడుగుతాం దేవుడికి మనం ఏమైనా అడిగినాం అనుకోండి, పర్మనెంట్వి అడగం, టెంపరవరీవి అడుగుతాం. ఉదాహరణ, ఇప్పుడు దేవుడు వచ్చి నీకేం కావాలన్నా అంటే నాకు సెల్ ఫోన్ కావాలని ఒకడు అడుగుతాడు. ఏమడుగుతాడు? సెల్ ఫోన్ కావాలని అడుగుతాడు. ఇంకొకరికి దేవుడు వచ్చి నీకేం కావాలి అంటే నాకు బైక్ కావాలి అని ఇంకోటి అడుగుతాడు. అంటే ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ఏంటిది? తాత్కాలికమైనవి. బైక్ కానీ మొబైల్ కానీ నువ్వు ఏమని అడుగుతావు, ఇవన్నీ టెంపరవరీవి అడుగుతాం మనం. దేవుడికి అనిపిస్తే అడిగితే ఇక ఏసునామములో అడుగు, మనం ఏమని అడుగు అని అనుకో, మనం అన్నీ ఏమడుగుతాము? చిల్లర అడుగుతాం. కానీ జ్ఞానంతో కరెక్ట్ అడగం. వాస్తవానికి మనం ఏం అడగాలంటే పరిశుద్ధాత్ముడిని అడగాలి. లూకాలో ఉంటుంది, అడుగుగానికి దేవుడు ఎంత నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఎల్లప్పుడూ మన తోడు ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడే మనకు సర్వసత్యం నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడే ఏం చేస్తాడు? ఒకసారి అంట ఒక స్టోరీ విన్నాం. ఒక రాజు ఏం చేసినాడంటే, ఒక ఊర్లో రాజు ఉంటాడు కదా, చూసి రాజు ఏం చేసినాడంటే దండోర వేయించినాడు. ఏమనంటే, గంట సేపట్ల నా రాజ్యంలోకి గెలిచి ఏమేమి తీసుకోపోవాలనుకుంటే తీసుకోపోయి మీరు గొప్పలు కాండి అన్నాడంట. అనగానే పలానా టైం కనగానే ఊరలందరూ వచ్చేసినారంట. ఏం చేసినారంట? ఊరలందరూ ఎక్కడ ఉన్నారు? గేట్ దగ్గర ఉన్నారంట. టైం కాగానే సైనికులు ఏం చేసినారు? గేట్ ఓపెన్ చేయగానే ఊరలందరూ దాంట్లో ఎక్కడికి? రాజ్యంలో దొరికినట్లు అందరు తీసుకోపోతూనే ఉన్నారంట. కానీ ఎంత తీసుకోపోతారు? అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకే, అక్కడ పోయే వరకే అయిపోతుంది. కానీ ఏదో కొన్ని తీసుకోవాలి. కానీ ఒక్క వ్యక్తి మటుకు ఏం తీసుకోపోలేదంటే అన్నీ చూస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? అన్నీ చూస్తూ ఉన్నాడంట. ఏంటింది? ఆ రాజు చూసి విచిత్రంగా పోయినాడంట. బాబు నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకోపో, ఎందుకు ఉట్టిగానే ఉన్నా, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, టైం అయిపోయింది అని అంటున్నాడంట. ఈయన ఏం మాట్లాడలేదంట, అన్నీ చూస్తున్నాడ. ఏం బాబు టైం అయిపోతుంది, ఇంకా 20 నిమిషాలే ఉంది అన్నాడంట. ఇంకా 20 నిమిషాలే ఉంది. అప్పుడు ఈయన అడిగింట, ఇక్కడ నుండి గేట్ వరకు పోవడానికి ఎంత టైం అవుతుంది అడిగిందంట. 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నాడంట. అయితే నీ రాజ్యంలోకి గెలిచి ఏమైనా తీసుకోపోవచ్చా అన్నాడంట. ఏమైనా తీసుకోపో, గంట టైం ఇంకా తక్కువనే ఉంది అనే వరకు 10 నిమిషాలు వచ్చింది. ఓకే అని చెప్పేసి రాజుని గట్టిగా పట్టుకొని ఎత్తుకొని ఉరుకుతున్నాడంట. ఎక్కడికి? బయటికి. రే నన్ను పట్టుకొని పోతున్నావు ఏంటంటే, అయిపోయింది నీ టైం లేదు, ఇప్పుడు నా టైం అని చెప్పి పట్టుకొని పోతుండే. నీ టైం కాదు ఇది, నా టైం. ఇంకా 10 నిమిషాల తర్వాత నీ టైం, ఇప్పుడు నా టైం అన్నాడంట. దాని తర్వాత 10 నిమిషాలు అయిపోయింది, వీడు తీసుకుని బయటికి వెళ్ళిపోయినాడు. 10 నిమిషాలు నేను ఏం చేయాలి? రాజుని తీసుకొని గేట్ అవతలకి వెళ్ళిపోవాలి. మొత్తానికి సాధించినాడు. సాధించిన తర్వాత ఏమైనాడు? రాజు అన్నాడు, నన్ను ఎత్తుకొచ్చినావు ఏంది బాబు అన్నాడు. అప్పుడు అన్నాడు ఏమన్నాడంటే, ఇగో వాళ్ళందరూ ఏం తీసుకున్నారు, బయటకు వచ్చి చూస్తే అందరు ఏదో ఒకటి బంగారం, వెండి, గిన్నె, ఏంటిది గిన్నెనో ఏదో ఒక నెక్లెసో ఏదో ఒకటి పట్టుకొని, చీరలు ఏదో పట్టుకొని ఉన్నారు వాళ్ళు. చూడు వాళ్ళందరూ ఎంత మంచి చూసిందంటే, అప్పుడు ఈయన అన్నాడు, వాళ్ళందరి చేతి ఏముంది? కొంచెం ఉంది. ఇప్పుడు నా చేతిలో ముందు నువ్వు ఉన్నావు, అది నీది అంతా ఎవరిది ఇప్పుడు? ఇప్పుడు నీ రాజ్యం మొత్తం ఎవరిది ఇప్పుడు?
నీదను అబ్బో, అప్పుడు అర్థమైంది ఈయనకు రాజుకి, ఈయన ఎంత తెలియగలడు అని చెప్పేసి కదా. సో మన లైఫ్లో కూడా ఏంటిది, అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మనం అడగాల్సింది ఏంటిది, అడగాలంటే దేవా నాకు కావాలి. ఏంటిది, నువ్వే నాకు కావాలి. యేసు ప్రభు మన సొంతం అయితే యేసు ప్రభుకు ఉన్న ఆస్తి అంతా ఎవరికి? చూడండి, భార్య ఒక అమ్మాయి పేరు మీద ₹1,00,00,000 ఆస్తి ఉందనుకోండి. అబ్బాయి దగ్గరేమో 100 కోట్ల ఆస్తి ఉందనుకోండి. అర్థమవుతుందా? అబ్బాయికి ఎంత ఉంది? 100 కోట్లు ఉన్నాయి. అమ్మాయికి ఎంత ఉంది? ₹1,00,00,000 ఆస్తి ఉందనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం అయింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయిది ఆస్తి ఎంత అయింది? ఎంత అయింది? పెళ్ళి కాకముందుకు, పెళ్ళి అవ్వంగానే అదేంటి డిఫరెంట్? ఏమన్నా వీళ్ళు రాసుకున్నారా? భర్త రాసిచ్చినాడా? నీ పెళ్ళి కాగానే ఆస్తి మొత్తం నీదని రాసిచ్చినాడా? మరి ఎట్లా అయిపోయింది? నిబంధన కదా. మనం కూడా ఎప్పుడైతే ఈ లోకాన్ని కాకుండా మనం తండ్రి కుమార భాషధారమైన లోకాన్ని చనిపోయి నేను క్రీస్తు లేచినని ఎప్పుడైతే బ్యాప్టిస్కుంటామో పరలోకం మొత్తం ఎవరిదైంది? ఎవరిదైంది? మనదైనప్పుడు మన ఇంట్లో మనం ఆడుకోవడం ఏంటిది? మీ ఇంట్లో ఎప్పుడైనా మీ పిల్లలు ఎప్పుడైనా వెళ్ళి, లేకుంటే మీ ఆయనను మీ ఆవిడని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అమ్మా అన్నం పెట్టవా అని అడుగుతారా? పిల్లల దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్కడ తీసుకుంటారు? తండ్రి దగ్గర తీసుకుంటారు. వాళ్ళ డబ్బులు ఉంటాయి ఎప్పుడైనా. ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్రెండ్స్, అరే నీకు ఎక్కడరా అంటే నేను చాక్లెట్ కొనుక్కున్నా, డబ్బులు ఎక్కడరా? మా డాడీ. బిస్కెట్, అరే ఎక్కడ కొన్నారంటే బిస్కెట్, డబ్బులునే నాతో లేవు, మరి ఎక్కడ? మా డాడీ. వాళ్ళకి ఎక్కడికి వస్తున్నాయి? వాళ్ళకు కష్టపడుతున్నారా? సంపాదిస్తున్నారా? వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఏం లేదు, అన్నీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎట్లా? వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఏం ఉండదు, కానీ వాళ్ళన్నీ ఎంజాయ్ చేస్తారు. ఎలా? ఫాదర్ దగ్గర తీసుకుంటారు. మనం కూడా సేమ్ ఏంటిది? ఫాదర్ దగ్గర తీసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండని, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోని, అది ఉండని ఉండకపోని, లైఫ్ ఇచ్చింది ఎంజాయ్ చేయమని. నేను తీసుకుంటా, ఎంజాయ్ చేస్తా. ఏం చేస్తా? ఇప్పుడు వాడికి డబ్బులు ఇచ్చిన కూడబెట్టి ఏం చేస్తారు? నేను ఈ ఇయర్ ఏం చేసినానంటే ఇద్దరికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన. వీళ్ళు ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి ఏం చేస్తా, 500, 1000 రూపీస్, 200, 300 వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేసిన. సేమ్ ఇచ్చిన చూసిన. వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు లోపడేమో తెలవాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తారు చూసిన, జమ చేసినారు, తీసుకొచ్చి ఆఫరింగ్ బాక్స్లో వేసినారు. ఏం చేసినారు? దేవుడికి నేను ఎక్కువ ఇస్తా అంటే నేను ఎక్కువ ఇస్తా, నేను మొత్తం ఇచ్చేస్తా అంటే మొత్తం ఇచ్చేస్తా. అంటే వాళ్ళకి ఏంటిది? డబ్బు మీద ఏం లేదు, ఆశ లేదు. మనకు కూడా దేవుడి పిల్లన్న మనము దీని మీద, అది వాడుకోవడానికి, అదొక కాగితము. దేనికోసము? వాడుకోవడానికి. మనకు ట్రెజర్ ఎక్కడ ఉండాలి? దేవుడు అన్నాడు భూలోకంలో ఏమీ కూర్చుకోండి, ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో. పరలోకంలో ఏందంట? దొంగతనం కాదు, చిమ్మట పట్టదు, ఏం పట్టదు. ఎప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. ఏటీఎం, ఎనీ టైం మనీ. ఏం చేయాలి? మోకరించి ప్రభా నాకు ఇది కొంచెం ఇవా, తీసుకో చావు. ఏం చేస్తాడు? హెవెన్ నుండి గాడ్ ఏం చేస్తాడు? ప్రొవైడ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేయాలి, తీసుకోవాలి, ఇన్ఫార్మ్ చేయాలి, తీసుకోవాలి. ఏం చేయాలి? ఎందుకు? మనము ఫేవర్ పర్సన్స్. ఏం పర్సన్స్? ఇక్కడ ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడు. మనం ఏం అడగాలి? మనం ఏం అడగాలి? క్వశ్చన్, మనం ఇప్పుడు ఏం అడగాలి? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడిగింది అనుకో, ఏం అడుగుతారు? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు, మరి అమ్మలారా అయ్యల్లారా మీకు ఏం కావాలి అడగండి అని అనుకో, మీరు ఏం అడుగుతారు?
పరిశుద్ధాత్మ ఆల్రెడీ నీకు మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే పరిశుద్ధాత్మ వల్లనే మీరు ఇక్కడికి వచ్చినారు, లేకుంటే మీరు రారు. ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమై మీకు అడుగుతున్నాడు, మీకు ఏం కావాలి? ఈ సొలొమోన్కి అడిగినాడు. ఏమని? సొలొమోన్ అడిగాడు, బాబు నీకేం కావాలి చెప్పు అన్నాడు. ఆయన ఏం అడిగినాడు? జ్ఞానం అడిగింది. సేమ్ వే ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమై మీకు ఏం కావాలంటాడు. ఏం కావాలంటే మీరు ఏమంటారు? ప్రభా నాకు 1000 ఎకరాల భూమి అని. ప్రభా పెళ్లి కానులైతే ప్రభా నాకు పెళ్లి చేయంటారు కదా. కొంతమంది ఏమంటారు? ఉద్యోగం లేని ప్రభా నాకు ఉద్యోగం కావాలి అంటారు కదా. కొంతమంది కారు కావాలి అంటారు. మనకు కావాల్సిన దేవుడన్నీ ఆల్రెడీ ఇచ్చేసినాడు. యేసు ప్రభుతో పాటు అన్నీ మనకు అనుగ్రహించేసినాడు. రోమా 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుంది? ఆయన క్రీస్తుతో పాటు మనకి ఏమి ఇచ్చినాడంట? చదువుతామా? ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇంగ్లీష్లో అయితే ఫ్రీలీ అని ఉంది. తెలుగులో అట్లా లేదు, కానీ ఇంగ్లీష్లో అయితే ఫ్రీలీ అని ఉంది. అందుకే నేను తెలుగు చదవడం నేర్చుకోలే. ఇంగ్లీష్లో చాలా కరెక్ట్ ఉంటుంది అనేసి తెలుగులో కొంచెం తేడా ఉంటుందని నేను అందుకే ఇంగ్లీష్ చదువుతాను. తెలుగు ఇంగ్లీష్లో ఏముంటుంది? ఫ్రీలీ అని ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదివి చూడండి, నేను తప్పు చెప్తున్నానేమో. ఏమని ఉంటుంది? ఫ్రీలీ ఏమి ఇచ్చినాడంట? ఫ్రీలీ గేవ్ అస్ ఆల్ థింగ్స్ అంటే ఉచితంగా మనకు అన్నీ దేవుడు అనుగ్రహించినాడు. ఇప్పుడు దేవుడు అన్నీ అనుగ్రహించినాక మళ్ళీ మనం చేసే పని ఏమిటి? అడుక్కోవడం. కారణం ఏంటిది అంటే మనం అడుక్కోవడానికి రీజన్ ఉంది. ఏంటిది? మనము మన జీవితాల్లో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఏం చేస్తుంటాము? చిన్న చిన్న తప్పులు మిస్టేక్ చేసుకుంటా. ఈ మిస్టేక్ చేయడం వలన మనకు అపవాది ఏం చేస్తుంటాడు? బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? మన దీవెనలు మనం పొందనీయకుండా మన దీవెనలు ఎవరు తీసుకుంటుంటాడు? అపవాది. ఎందుకు? మనం అనుకోకుండా చేసిన మిస్టేక్స్ వలన ఈ మిస్టేక్స్ని వీళ్ళు ఏం చేస్తాడు? ఉపయోగించుకొని మనని బ్లాక్మెయిల్ చేసుకుంటా మనం అనుభవించాల్సిన దీవెనలన్నీ ఏం చేస్తాడు? సాతాన్ గాడు తీసుకెళ్తాడు. మనం ఏం చేస్తాము? అందుకే బైబిల్ ఉంటుంది, బాప్టిజం ఇచ్చి యోహాను దినాల నుండి దేవుని ఒక రాజ్యం ఏమవుతుందంట? బలాత్కారంగా పట్టుబడుతుంది. అందుకే మనం ఇప్పుడు ఈ ప్రేయర్స్ ఎందుకు చేస్తున్నాము అంటే మన బ్లెస్సింగ్స్ మళ్ళీ మనం తెచ్చుకోవడానికి. ఇన్ని ప్రేయర్స్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఆల్రెడీ మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే అన్నీ ఇచ్చేసినాడు. మళ్ళా సాతాను గుంజుకుంటే మళ్ళీ దేవుడు 2000 సంవత్సరాల కింద మళ్ళీ ఇచ్చేసాడు. కానీ మళ్ళీ మనం అది ఎందుకు అనుభవించుకోలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని బట్టి సాతాను గడు మనకు బ్లాక్మెయిల్ చేసుకుంటా ఏం చేస్తున్నాడు? ఆ బ్లెస్సింగ్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇప్పుడు చేసే వార్ఫేర్ ప్రేయర్ ఎందుకంటే మన బ్లెస్సింగ్ దొంగలిస్తున్న సాతాన్ని వాని తన్ని వాని దగ్గర ఉన్న మన బ్లెస్సింగ్స్ తీసుకొని వాడిని తన్ని ఎలగొట్టి మళ్ళా మనం తిరిగి ఏం చేస్తాము? మన బ్లెస్సింగ్స్ని మనము అనుభవించడానికి, ఆనందించడానికి. అయితే ఇప్పుడు దయా కనికరం అనేది ఏ వ్యక్తికి అవసరం ఉంటే మిస్టేక్స్ చేసిన వ్యక్తికి అవసరం ఉంటుంది. అందుకే మనకు బైబిల్ ఉంటుంది, మనకు కలిగిన ధైర్యం ఏమనగా మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి సింహాసనంలో ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. ఎందుకు? మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినాం కాబట్టి, దూరం అయిపోయిన పాపం విన్నాం కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడిగి మళ్ళీ తన దగ్గరికి మనము బ్యాక్ వెళ్ళొచ్చు. వెళ్ళి మళ్ళా దేవునితో సమాధానపడి మళ్ళీ మన దగ్గర నుండి తీసుకోపోయిన దీవెనలన్నీ మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీ డాడీ మీకు 1000 ఎకరాలు భూమి ఇచ్చిన అనుకోండి,
సపోజ్ ఎవరో వచ్చి 1 ఎకరం కబ్జా చేసుకున్నాక మీరు ఊరుకుంటారా? మీకు ఏదో బుట్టలో పెట్టి వాడు తీసుకున్నాడు అనుకోండి, రిజిస్ట్రేషన్ మొత్తం మీ పేరు మీదనే ఉంది, మీరు ఊరుకుంటారా? పోనీతి 99 ఎకరాలు ఉన్నాయి కదా అని అంటారా? 1 ఎకరం కొట్లాడరా? ఎందుకు కొట్లాడతారు? మీది కాబట్టి కొట్లాడతారు కదా. సేమ్ వే దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్స్ని సాతానుగాడు మనకు చేసి బ్లాక్మెయిల్ చేసుకుని తీసుకెళ్ళేందుకు దానికి మళ్ళీ మనం కొట్లాడి, ఎందుకు? దానికి అధికారం ఎవరిది ఉంది? ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి చెందాల్సినవి? నాకు చెందాల్సిన బ్లెస్సింగ్ నా భూమిరా బాబు, నువ్వెవడు వచ్చి తీసుకోవడానికి? పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ హక్కుదారునే నేనే అని చెప్పేసి ఏం చేస్తాం? మనం కొట్టి మనది మనం ఏం చేస్తాము? లాక్కొని స్వాధీనపరుచుకుంటాం. అదేవిధంగా మనకు దేవుడిచ్చిన స్వాస్థాన్ని, మనకు దేవుడిచ్చిన దీవెల్ని మనకు మబ్బు పెట్టి అపవాది తీసుకెళ్ళిపోతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? దేవుని దగ్గర సమాధానపడి మళ్ళీ ఏం చేస్తున్నాము? అపవాదితో కొట్లాడి మళ్ళా దీవెలు మనం ఏం చేస్తున్నాము? ఇదే మరి ఇప్పుడు మనం చేసేది. చాలామంది ఇప్పుడు పోయి, నాయన ఇగో ఈ 100 ఎకరాలన్నీ భూమి నాది, నువ్వు 1 ఎకరం తీసుకున్నావు, అది తీసుకోక నాయన, నాది నాకు ఇచ్చి అంటే వాడు ఏమంటాడు? వాడేమంటాడు తెలుసా? ఏయ్ అది నాది చల్లాడు అంటాడు వాడు. అంటే మనం మాట్లాడే మాటలకి ఆయన మాట్లాడే మాటలకి ఎదుటోడు వింటే ఎవడు నిజం అనుకుంటాడు? ఓహో వీడు తక్కువ మాట్లాడుతున్నాడంటే వీని తప్పు ఉందేమో అంటాడు. వీడు గట్టిగా మాట్లాడుతున్నాడంటే వాడు కరెక్ట్. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి మరి? రేయ్ నువ్వు నా భూమిలోకి ఎట్లా వచ్చినావు, చల్ నేను తీసుకున్నాడు. ఎవరు మాట్లాడతాడు? ఓనర్ మాట్లాడతాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రే చేసే ప్రేయర్స్ కూడా ఎలా ప్రే చేయాలి? పో సాతానా, పో సాతానా, పో అంటే వాడికి ఎట్లుంటుంది తెలుసా? కుక్కకి ఇట్లా అంటే ఎట్లుంటుంది? అట్లుంటుంది వాడికి. ఆహా కొంచెం మంచిగా అన్నావా, కొంచెం ఎంత హాయిగా ఉందో అంటున్నాడు కదా. యేసునామంలో పో సాతానా, యేసునామంలో పో సాతానా అంటే వాడు ఏమంటాడు? చాలా మంచి పాట పాడుతున్నావు, దాన్ని కొంచెం ట్యూనింగ్ పడితే ఇంకా బాగుంటుంది అంటాడు. ఏం చేస్తాడు? ఎందుకంటే వాడు వర్షిప్ లీడర్ కదా, ఎక్స్ వర్షిప్ లీడర్ కదా. ఎవరు? లూసిఫర్. ఏంటిది? దేవుని దగ్గర ఏం చేసాడు వాడు? వర్షిప్ లీడర్. కాబట్టి వాడు ఏంది, వాడికి మ్యూజిక్ టీమ్స్ కట్టడం ఈజీగా వచ్చేస్తుంది వాడికి. వాడు అప్పుడు ఏం చేస్తుంటాడు? నువ్వు పో సాతానా వేస్తున్నాము అంటే, అబ్బా ఎంత మంచిగా పాడుతున్నావు నువ్వు, ఇంకోసారి పాడావు అబ్బా అంటాడు వాడు. వానికి ఎలా కొట్టాలి మరి? ఎలా కొట్టాలి? మోకాల మీద ఉండి పో సాతానా వేస్తున్నాంలో పో సాతానా అంటారు అంటేనా? ఎలా కొట్టాలి? ఎట్లా కొట్టాలండి? సాతాన్ని మీ జీవితాల్లో మీ దీవెన్లు దేవుడు మీకు ఇచ్చిన శాంతి సమాధానం ఆశీర్వాదాలన్నీ మీకు మబ్బు పెట్టి వాడు తీసుకున్నందుకు మీరు ఎలా కొడతారు? మోకరి నుంచి దండం పెట్టి పోనాయన ఏసునాంలో పో, ఏసునాంలో పో, ఏసునాంలో పో అంటారా? ఎలా కొడతారు? ఎలా కొట్టాలండి? బుజ్జగించుకొని పోలనా? నాన్న ఇప్పటికి వెళ్ళిపో, తర్వాత వస్తుంది మా. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, ఏమని అనుకుంటారు, నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను పిలిపిస్తుంది అంటాను కదా. ఇప్పుడు నేను చర్చ్లో ఉన్నాను, ఇంటికి వచ్చినాక మనం కలుద్దాం, ఇప్పుడే వెళ్ళిపో. ఎలా కొట్టాలి? ఎలా వెళ్ళగొట్టాలి? నేను ఎప్పుడు చెప్తుంటాం. ఒకసారి జయదరిగుట్టలో ఆన్లైన్ ప్రేయర్ అవుతుంది. ఏమవుతుంది? మా అమ్మల ఇంటికాడ చర్చ్లో ఆన్లైన్ ప్రేయర్ అవుతుంది. ఆన్లైన్ ప్రేయర్ అవుతున్నప్పుడు అందరు 1 గంట ఏమై ఉండొచ్చు, అందరు మంచిగా చర్చ్లో పడుకున్నారు. కొంతమంది మటుకు ప్రార్థన చేస్తున్నారు. అందరు ఏమైనారు? మంచిగా పడుకున్నారు చర్చ్లో. కొంతమంది మటుకు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు పాస్టర్ గారేమో ఒక్కొక్కరికి ప్రార్థన చేయమంటుంటే లాస్ట్కి మా డాడీ వంతు వచ్చింది. లాస్ట్కి
మా డాడీ వంతు వచ్చింది. మా డాడీ ప్రార్థన చేయమని మా డాడీ ఏసు నామములో సాతాను భస్మము కడుతున్నాగానే పడుకున్నాను. అందరూ లేచి స్తోత్రం 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 స్తోత్రం. ఏమైంది? నిద్ర దురాత్మ అంతా ఏమైంది? వెళ్ళిపోయి అందరికి ఏమొచ్చేసింది అంటే నిజంగా దురాత్మ పోయినట్లా పోనట్లా? ఎట్లా చెప్తారు మీరు పోయిందని? గురక కొట్టినాడు కూడా లేచి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దయ్యం ఏమైంది? గాఢ నిద్ర ఉన్నవాడు కూడా పోయిందంటే నిజంగా దయ్యం వెళ్ళిపోయింది. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? సాతానికి పో సాతాను వేస్తున్నాంలో, సాతాను గారు పోండి వేస్తున్నాములు అంటారా? మన ప్రార్థనలు కానీ అట్లనే ఉన్నాయి. అందుకోసం మీకు ఇక్కడ ప్రేయర్ చూపిస్తాం. ఎందుకు నిలబడి చేయాలి చెప్తాం. యుద్ధంలో ఎలా ప్రార్థన చేస్తారు, యుద్ధం ఎలా చేస్తాడు, కషితో చేయాలి అని చెప్పి ప్రతిసారి చెప్తాం. అయినప్పటికీ కొంతమంది ఏం చేస్తారు? సాతాన్ గారు పోండి వేస్తున్నాంలో, సాతాన్ గారు వేస్తున్నాంలో పోండి అంటారు కదా. కొంతమంది న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు. దే ఆర్ స్పిరిట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బేర్ వీక్నెస్ విత్ అస్ అవర్ స్పిరిట్. ఏంటిది? న్యూస్ పేపర్ చదివినట్టు కొంతమంది చదువుతారు. మేక్ కొడతారు కదా. మేక్ కొడతప్పుడు మేక్ ఇట్లా పెట్టి ఇటు 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 కొడితే మేకు దిగుతుందా? కరెక్ట్ ఒక 2-3 దెబ్బలు కొట్టి ఏమవుతుంది? కరెక్ట్ నువ్వు 1000 దెబ్బలు కొట్టే కన్నా కరెక్ట్ 4 దెబ్బలు అయ్యి మేకేమవుతుంది? కరెక్ట్ దిగుతుంది కదా. నువ్వు 1000 సార్లు ప్రార్థన చేసే కన్నా కరెక్ట్ ప్రార్థన చేసి కరెక్ట్ వాడికి వెళ్ళగొట్టు, స్టోరీ క్లోజ్. ఏమవుతుంది? నీ స్టోరీ, సాతాన్ స్టోరీ ఏమవుతుంది? నీ లైఫ్లో క్లోజ్. నువ్వు చేసే ప్రార్థనలు ఎందుకు? నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మోకరించుకో, బైబిల్ చదువుకో, దేవుణ్ణి ఆరాధించుకో. కానీ సాతాను వెళ్ళగొట్టేటప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎందుకు కషితో ప్రార్థన చేయాలి? నీ దీవెనలు తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఇద్దరు ఇద్దాం, ఒక్కటి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఇద్దాం, ఇమ్మానుయేల్ ఇస్సాక్ని ఇద్దరు పెడదాం. పెట్టినాక తీసుకొచ్చి నేను ఐస్ క్రీమ్ ఇస్సాక్కి ఇస్తా. ఇమ్మానుయేల్ తీసుకున్నాడు అనుకో, ఇస్సాక్ ఏం చేస్తాడు? పోనీ అన్న నేను ఇంకోటి తెచ్చుకుంటా అంటాడా? ఏం చేస్తాడు? అది నాది అని ఎట్లా తీసుకుంటాడు వాడు? అరే పెద్దోడు చిన్నోడే మనం చూస్తాడా? ఏం చేస్తాడు? మన ధ్యాస మొత్తం ఒకటేంటిది? నా యాక్షన్ వీడు గుంజుకున్నాడు, వీడిని ఇప్పుడు గుంజుకొని నేను తినాలి అంతే. అవునా? అంతేనా మన కాన్సెప్ట్? మరి మన కాన్సెప్ట్ ఏంటిది? మన బ్లెస్సింగ్స్ సాతాన్ గాడు తీసుకున్నాడు, మనం ఎలా ప్రే చేయాలి? ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మనం ఫేవర్లో వచ్చినాం కాబట్టి, దేవుని చేత కృపనందినాం కాబట్టి మనం దేవుడు ఇక్కడ పెట్టి నడిపిస్తున్నాం. ఇప్పుడు మనకి చెప్పినంటే, అయ్యా మీ ప్రార్థనలన్నీ జోజో కొట్టినట్టు ఉన్నాయి, దానికి టోటల్ డెలివరెన్స్ పొందుకోవాలి. రోమీయుల రాష్ట్ర పత్రికలని 9వ అధ్యాయము 10వ వచనం. కాగా ఏంటిదంట? పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు, కానీ కర్ణించు దేవుడి వలనే ఏమవుతుందంట? కర్ణించి దేని వల్లనే అవుతుంది కదా. ఇప్పుడు మనకు దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఏసావు బాగా కష్టపడినాడు, దీవెనల కోసం వచ్చిందా? ప్రయాసపడ్డాడు, వచ్చిందా? ఏసావుకి దీవెనలు వచ్చినాయా? మరి ఎవరికి వచ్చిన దీవెనలు? యాకోబుకు ఎట్లా వచ్చింది? అదే వచనంలో పైన ఉంటుంది చూడండి మీరు. ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించుచుని. ఏంటిది అంటే యాకోబు పట్ల దేవుడికి ఏం కలిగింది? కటాక్షం కలిగింది కదా. ఇప్పుడు ఏసావు కష్టపడ్డాడు, అర్హత ఉంది, కానీ దీవెనలు పొందుకోలేకపోయినాడు. కానీ యాకోబు పొందుకోగలిగాడు. కారణం ఏంటిది? కష్టపడలేదు, అర్హత లేదు, కానీ దీవెన పొందుకున్నాడు. కారణం ఏంటిది? ఏంటిది? దేవుని చేత కటాక్షం పొందుకున్నాడు కదా. సో మన లైఫ్లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని చేత మనం ఏం పొందుకున్న వాళ్ళము? కటాక్షం పొందుకున్న వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు?
న్యాయం ఎవరి పక్షంలో ఉంది? అయినప్పటికీ మనకు పిరికితనం, అయినప్పటికీ మనకు ప్రశ్నలు కదా. ఇప్పుడు ఏం చేయాలి? బలం ఎక్కడుంది? నీకు విరోధంగా రూపిబడిన ఏ ఆయుధం అంటే ఏదైనా సరే ఏం కాదంట, వర్ధిల్లదు. ఆల్రెడీ దేవుడు చెప్పి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బ్లెస్సింగ్స్ మనం తీసుకొని వాని ఫుట్బాల్ తన్నాడు తన్ని ఏం చేయాలి? ఒక్కడి తంతే ఆడ ఎదురు పడుతూ ఉంటాడు. దావీదు ఏం చేసినాడు? ఒక్క బుల్లెట్తో గొల్యాత్ ఏమైపోయినాడు? గొల్యాత్ గారు నేను జీవం గల యేసు నామంలో వచ్చినాను అని చెప్పి ట్రయల్ చేసినాడా? ఎట్లా మాట్లాడాడు ఆయన? అరే నువ్వు కుక్కవిరా అన్నాడు ఆయన. ఎవరికి? గొల్యాత్. కసితో మాట్లాడినాడా? యుద్ధం చేసినప్పుడు ఎలా మాట్లాడినాడు ఆయన? ఎలా మాట్లాడినాడు? మరి మనం ఎలా మాట్లాడుతున్నాం? గొల్యాత్ వస్తున్నాను. ఎవరన్నారు అట్లా? సౌలు అన్నాడు. సౌలు నుంచి గొల్యాత్ వస్తుండు, ఎవరైనా పోతారా? నా రాజ్యం ఇచ్చేస్తా, నా కూతుర్ని ఇచ్చేస్తా. ఎందుకు? భయం. దావీదు ఏం చేసినాడు? అరే నువ్వు పిరుకోడరా, నేను పోతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి పోయినాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? దావీదు మాటలు ఏంటిది? సౌలు మాటలు ఏంటిది? గొల్యాతుకి చంపితే నేను వాడికి ఇది ఇస్తా, వాడికి అది ఇస్తా, వాడికి ఇది ఇస్తా. ఎవరంటున్నారు? సౌలు. దావీదు మాటలు ఏంటిది? సౌలుతో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? డైరెక్ట్ సమస్యతో మాట్లాడుతున్నాడు. సాతాన్ గారితో ఏమని? అరే గొల్యాత్ నువ్వు కుక్కవురా అంటే అది గొల్యాత్ కూడా కుక్కలక, నేను కుక్కలకు అనిపిస్తున్నారా నీకు అనేసి. ఎందుకు? రాళ్ళు పట్టుకొని కుక్కకి ఎలా కొడతారు? రాయితలో నేను కుక్కను కనిపిస్తున్నావు అంటే నువ్వు కుక్కవే, చూస్తావా? చూస్తున్నాడు. ఒక్కడు కొట్టినాడు, ఏమైనాడు? తలకలేసిపోయి కదా. చేతుల మట్టుకు ఎన్ని పట్టుకున్నాడు? 7 తీసుకుపోయినాడు. ఎన్నిటితో పని అయిపోయింది? 5 తీసుకుపోయాడు. 5 ఎన్నిటితో పని అయిపోయింది? నీకు 21 సార్లు నీకు చేయిలో ప్రేయర్స్ చేయమని చెప్పినాం. ఎన్ని ప్రేయర్స్కి నువ్వు వాడికి అవుట్ చేయాలి? మరి ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? దావీదులకు కరెక్ట్ కొడుతున్నామా? ఇట్లా ఆడుకుంటున్నామా మనం? అది ఆడుకుంటుంటే అది వాడు మంచిగా ఆడుకుంటాడు, ఈ అనుకుంటే వాడు డాన్స్ ఆడతాడు మరి కదా. సో మన ప్రేయర్స్ ఎలా ఉన్నాయి? మనం ఎలా ప్రే చేస్తున్నాం? 15 రోజుల నుండి ఉపవాస ప్రార్థన, రోజు 100 రూపాయలు పెట్టుకొని వస్తున్నాం మేము. కానీ మా జీవితాల్లో ఏదో పోయినట్టే పోతుంది కానీ వస్తుంది ఏం కావట్లేదు. మరి ఏంటిది? 1500 ఖర్చు అయిపోయినాయి కానీ ఏం లాభం లేకుండా పోతుంది మా ఇంట్లో అంటే ఏం చేస్తున్నావు నువ్వు? జోలో పాట అనమాట. ఏంటి? సునామంలో పోతున్నా, మళ్ళీ ఇక్కడ వచ్చేస్తా. ఏంటిది? వాడు ఇక్కడనే ఉంటాడు. ఏం చేస్తాడు? సునామంలో పోమంటే ఇట్లా పోతున్నాడు, మళ్ళీ ఆగిపోతున్నాడు. కారణం ఎక్కడ దమ్ము లేదు, జీవం ఎక్కడ లేదు. ఒక్క దెబ్బకి వాడు ఏమైనాడు? గొల్యాతు. మరి నువ్వు చేసే ప్రార్థన, నీలో ఉన్న దురాత్మ, నీ ఇంట్లో ఉన్న దురాత్మ సస్తుందా సావట్లేదా? తెలుస్తుంది మీకు. ఏంటిది? మా ఇంట్లో దురాత్మలు ఉన్నాయి, మా ఇంట్లో ఇవి ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది. తెలవడం ఒక ఎత్తు అయితే దాన్ని నాశనం చేయడము ఇంకో ఎత్తు. సగం పని ఎప్పుడు చెయ్యొద్దు. దావీదు గొల్యాతుని చూసినాడు, ఎదురు బదురు అయినాడు, నువ్వా నేనా తెలుసుకున్నాడు, వాడిని నాశనం చేసినాడు, గెలిచి బయటికి వచ్చింది. సింపుల్. మన లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు నీకు సమస్య తెలిసింది, తెలియగా నువ్వా నేనా తెలుసుకోవాలి, మనకు నాశనం చేయాలి, నువ్వు బయటికి రావాలి. ఏం చేయాలి నువ్వు? సౌలు 1000 మంది అయితే దావీదు 10,000. పక్కోడు 1000 రూపాయలు బ్లెస్సింగ్స్ పొందుకుంటే నువ్వు 10,000 బ్లెస్సింగ్స్ నీకు రావాలి. నువ్వు ఎలా దీవించబడాలంటే నీ పక్కోడు చూసి నీ మీద కుళ్ళుకోవాలి, అట్లా దీవించబడాలి. ఎలా దీవించబడాలి? పక్కోడు నీకేం చేయలేకపోవాలి, అట్లా దీవించబడాలి. పక్కోడిని చూసి కుళ్ళుకోవాలి, అది బ్లెస్సింగ్స్. ఎవరిని? అబ్రహాంని చూసి, ఇస్సాక్ని చూసి వాళ్ళందరూ ఏమైనారు? బాబు నువ్వు చాలా మాకన్నా గొప్పరా నాయన, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో, రేపన్నాడు నువ్వే మాకు రాజు అయిపోతావు అనేసి ఏమైనారు వాళ్ళు? ఏమి చేయగలకొచ్చి దండం పెట్టు. మనం కూడా ఎలా దీవించబడాలి? ఎలా దీవించబడాలి? మనము ఉండే ప్రాంతంలో టాప్ రిచ్ పర్సన్ ఎవరు ఉండాలి?
మనమేముండాలి. మన ఏరియాలో శాంతి సమాధానంగా ప్రేమ చూపించే దేవుడు నిజమైన బిడ్డలంటే ఎవరు ఉండాలి? మన సకల సమృద్ధి కలిగి ఎవరు ఉండాలి? ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు ఉంటాం మనం? ఏ సునాలు పో సాతనా అంటే పోతామా? గొల్లియాదా వేసునాల కుప్ప కూలిపోని కాక అంటే వావ్ మంచి పాట పాడుతున్నావే అంటాడు వాడు కదా. నీ ప్రేయర్లో ఏం కావాలి? నీ రాయిలో ఏముండాలి? జీవం, బలం ఉండాలి. ఆ బలం ఉన్నప్పుడే ఇంత పెద్ద గొల్లియాద్ని ఒక్క రాయిలో చంపినట్టు 21 ప్రేయర్ పాయింట్స్ అయ్యే లోపల వాడిని శత్రు ఏం కావాలి? చచ్చిపోయి నాశనం పోవాలి. ఆ జీల్తో నువ్వు ప్రే చేయాలి. అర్థమైందా? ఆ జీల్తో ఈరోజు నువ్వు ప్రార్థన చేసినావు అంటే దాని నుండి నీకు ఖచ్చితంగా ఏం కావాలి? నీకు ఎదురుగా గొల్లియాత్ ఉన్నాడంటే రేపు మళ్ళీ యుద్ధం రేపటికి వాయిదా లేనే లేదు. ఏంటిది? నువ్వా నేనా చూసుకోవాలి, వాడికి చంపాలి, తలకా పట్టుకొని రావాలి. వచ్చినాడు దావీదు. మనం కూడా అదే పని చేయాలి. చేద్దామా? ఆలోచిద్దామా? పాటలు పాడదాం, ఓకేనా? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. సాతాను కూడా దేవుడు ప్రేమించింది కదా, సాతాను కూడా దేవుడు సృష్టి కదా అని చెప్పి మనం కూడా ప్రేమిద్దామా? ఏం చేద్దాం? ఎవరిని ప్రేమించాలి? నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమని. సాతాన్ని ప్రేమించమని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. సాతాన్ని ప్రేమించమని బైబిల్ చెప్తుందా? నా బైబిల్తో చెప్పట్లేదు. మరి అపవాదిని ఏం చేయమన్నాడు దేవుడు? ఎట్లా ఎదిరించాలి? మీ జేబులోకి గెలిచి మీ ముంగటనే 1,00,000 రూపాయలు తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు, మీ ఎదురుగా ఉన్నాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మీ ముంగటనే వాడు వెళ్ళి దర్శనాలుగా ఖర్చు చేస్తున్నాడు. మీరు ఏం చేస్తారు? వాడు నా డబ్బులు తీసుకుని వాడుకుంటాడు, నా డబ్బులు వాడుకుంటాడు, నా డబ్బులు వాడు చూడరు, వాడు నా డబ్బులు వాడుకుంటాడు, చూడు నా డబ్బులు. వాడు ఏమంటారు తెలుసా? అరే నీ డబ్బులు వాడుకుంటే పోయి 4 లాగి తీసుకోపోరా అంటారు. అన్నారా? కొంచెం వచ్చి నాకు హెల్ప్ చేయవా, కొంచెం వచ్చి నాకు హెల్ప్ చేయరంటే డబ్బులు ఎవరివి? ఇప్పుడు నేను వచ్చి అడిగిన అనుకో, వాడు ఏమంటాడు? నీ డబ్బులా అంటాడు. వాడు డబ్బులు ఎవరి? వాడుకొచ్చి అడుగుమను అంటాడు. ఈడేమైంది? పిరుకోడు అయిపోయినాడు. ఈయన ఏమైనాడు? అన్నా కొంచెం నా డబ్బులు ఇచ్చి చెప్పియవంటే వాడు వచ్చినాడు అనుకో, బాబు ఈయన డబ్బులు తీసుకున్నా అంటే నువ్వెవరు అంటాడు. ఆయన అంటాడా? అన్నాడా? డబ్బులు ఎవరో వాడికి వచ్చి అడుగుమని ఇస్తా, నువ్వు అడుకోవాడు అంటాడు. వాడు అంటాడా? అన్నాడా? ఇప్పుడు ఎవరికి ధైర్యం ఉండాలి? ఎవరు అడగాలి? అన్న నా డబ్బులు తీసుకుని నాకు ఇచ్చేయే అంటే వాడు ఇస్తాడా? ఇస్తాడా? అప్పుడు ఎట్లా అడగాలి మరి? ఎట్లా అడగాలి? ఒకసారి ఒక చర్చ్లో ఏం జరిగిందంటే, ఆ పాస్టరు అక్కడ ఉన్న చర్చ్ మెంబర్లో చర్చ్లోనే ఉంటున్నాడు, చర్చ్లోనే తింటున్నాడు, చర్చ్లోనే పడుకుంటాడు. అన్నీ ఆ పాస్టరు ఏం చేసినాడంటే ఆయనకి అన్నీ కావాల్సిన అన్నీ ఇచ్చినప్పుడు ఒకరోజు ఆ వ్యక్తి పాస్టర్ మీద తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళ కొడుకు చిన్నగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ని తిడుతుంటే చిరులు ఇట్లా పట్టుకొని ఎప్పుడు కొట్టాలన్నా ఎప్పుడు గుద్దాలన్నా అన్నట్టు కోపంలో చూస్తున్నాడు. వీడున్నాడు దున్నపోతులాగా ఉన్నాడు, ఈయన చిన్నగా ఉన్నాడు. వాడికి ఆ రోషం ఎట్లా వచ్చింది? డాడీని కోపడుతున్నందుకు కాదనకు వచ్చింది. వీడికి ఇన్ని తిండి పెట్టి వీడికి ఇన్ని చేస్తే కృతజ్ఞత లేకుండా ఉల్టా నువ్వు తిడుతున్నావురా అని చెప్పేసి వీడికి ఎంత పళ్ళు ఇట్లా కొరుకుతున్నాడు. ఆ రోషం చిన్న పిల్లడికి వచ్చింది. ఏంటిది? అన్యాయం చేస్తుంటే వాడికి ఏమొచ్చింది? మరి మనం దోచుకోపోయినా మనకు రోషం రాదు. మన సాధన కూడా మన కళ్ళ ముందు దోచుకోపోయినా మళ్ళీ మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళు దోచుకోవడానికి చూస్తుంటాం. ఏం చేస్తుంటాము? పక్కొంది ల్యాండ్ ఉంటే దాంట్లో కొంచెం కబ్జా చేసుకోవడానికి చూస్తుంటాం. పక్కోడి డబ్బులు ఉంటే వాంది కొంచెం కబ్జా, ఇది నాదని పిచ్చి పిచ్చి ఇవి చేస్తుంటాం. కానీ సాతాన్ గారు తీసుకోవడానికి దమ్ము లేదు.
వాంది వాడు తీసుకుంటుంటే వాంది మనం లాక్కోవడానికి పక్కోటి చేపలు పడితే వాని బుట్టలకి వచ్చి మన బుట్టలు వేసుకోవడానికి చూస్తాం. కానీ సముద్రంలో బొచ్చ చేపలు ఉన్నారా బాబు అంటే ఏం చేస్తాడు? దమ్ము లేదు. నువ్వు దురాత్మతో కోట్లాడు, నీకు నీది బాగా దేవుడిస్తాడు, చిన్న దానికోసం కాదు. గొల్యాద్ని చంపినకు రాజు ఏమైనాడు? దావీదు ఏమైనాడు? ఇజ్రాయెల్ ప్రాంతం మొత్తానికే రాజు అయిపోయి. నీ జీవితంలో కూడా నీకున్న గొల్యాద్ని నువ్వు చంపుతావు అనుకో, ఏంటి ఎన్ని గజాల భూమి వచ్చింది? దావీదుకి ఎన్ని గజాల భూమి వచ్చింది? 1000 గజాలు వచ్చిందా? ఎంత వచ్చింది? ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజుగా చేసినాడు కదా. మన జీవితాల్లో కూడా చిన్న చిన్న బ్లెస్సింగ్స్ కొత్త కొట్లాలి, కానీ మెయిన్ స్ట్రాంగ్ పర్సన్ని ఏం చేయాలి? నీకు ఎదురు అయినాడు అయితే వాడు నాశనం కావాల్సిందే. దేవుడు యోషువకు అన్నాడు, నీ ఎదుట ఎవ్వడు. మరి వాళ్ళు నిలుస్తున్నది తప్పు నీదా దేవుడిదా? దేవా మా జీవితం ఇట్లా తగలబడ్డది ప్రభా, ఏం చేయాలి ప్రభా అంటే, నేనేం చేయాలన్నా, నేను చేయాల్సినంత చేసిన, ఇప్పుడు నువ్వు చేయి అంటాడు దేవుడు. ఏమంటాడు దేవుడు? ప్రభా మా ఇంట్లో కరెంట్ లేదు ప్రభా, కరెంటు దయచి ప్రభా, ఎప్పుడు వస్తుంది ప్రభా మా ఇంట్లో కరెంటు? దేవుడు అంటాడు, అరే లేచి ఆడ స్విచ్ చేయరా కరెంట్ వస్తుంది అంటాడు. కరెంట్ ఆల్రెడీ ఉంది, లేచి ఏం చేయాలి? ఓరి సోమరి పోయి ఆడ ఏం చేయి, స్విచ్ చేయరా కరెంట్ వస్తుంది. మనం ఏం చేస్తాం? ప్రభా ఎవరైనా పంపియో ప్రభా, మా ఇంట్లో కరెంటు లేదు ప్రభా, చీకటి బతుకుల్లో ఉంటున్నాం ప్రభా, ఎవరైనా పంపి ప్రభా మా ఇంటికి. దేవుడు అంట, అరే సోమరి ఆపు, లేవాడ స్విచ్ చేయి. స్విచ్ చేయడానికి మనిషి కావాలనా? స్విచ్ చేయడానికి ఎవరు కావాలంట? బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏంటిది? ఓరి సోమరి చీమల యొద్దకు వెళ్ళమంటే సోమరి దేవుడికి ఏమంట తెలుసా? ప్రభా చీమల్ని నా యొద్దకు రమ్మను ప్రభా అంటాడు. సో మన బతుకులు అలా ఉన్నాయన్నమాట. ఏంటిది? ప్రభా కలిపి నోట్లో పెట్టు ప్రభా, మింగి పెడితే కూడా ఎంత బాగుంటుంది ప్రభా కదా. ఇప్పటికైనా లేచి నిలబడి మీ దీవెలు తీసుకున్న వాడికి ఎదురుగా ఉన్న, మీకు ఎదురు పడ్డాడంటే వాడు ఏం కావాలి? సాతాన్ గాడు గొల్యాత్కి దావీదు ఎదురు పడితే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినాడా దావీదు? ఇచ్చినాడా? మరి నువ్వెందుకు ఇస్తున్నావు? ఈరోజు నీకెంది అయితే నీకు ఎదురు అయినాయో అవి ఏం కావాలి? నీకు నీ ఇంట్లో నీ జీవితంలో ఎదురైన దురాత్మలన్నీ ఏం కావాలి? నాశనం కావాలి. ఇప్పుడు నీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు లేచి నిలబడి. దేవుడు ఒక కృప కనికరం అయితే మన మీద ఉంది, దేవుడైతే సమస్తాన్ని మనకిచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నా దయకు వ్యతిరేకంగా ఉన్న సమస్తాన్ని యేసు నామమున లయపరుస్తున్నాను. యేసు నామములో మంచితనాన్ని నేను పొందుకుంటున్నాను. దేవుని యొద్ద నుండి మంచితనాన్ని యేసు నామములో పొందుకుంటున్నాను. యేసు నామములో నేను నా ప్రాంతాన్ని స్వాధీన పరుచుకొనెదను. ఓ దేవా, అబ్రహాము ఏదైతే దయను పొందుకున్నాడో యేసు నామములో నేను అదే దయను పొందుకుంటున్నాను. ఓ దేవా, నా జీవితంలో ఉన్న ప్రతి అయోమయ తుఫానులు యేసు నామములో లయమైపోగాక. దేవా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా. నా జీవితంలో ఉన్న సమస్తాన్ని మీరే డీల్ చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నా జీవితంలో ఏదైతే వ్యతిరేకమైన దయ ఉందో దానిని యేసు నామములో లయపరుస్తున్నాను. యేసు నామములో నా జీవితంలో నన్ను ఆశీర్వాదాలు పొందుకోకుండా నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి
ఏదైతే దయ కావాలో అది యేసు నామమున నాపైకి వచ్చునుగాక వచ్చునుగాక. యేసు నామములో నా యొక్క ఆశీర్వాదాలు నాకు వచ్చునుగాక వచ్చునుగాక. యేసు నామములో దేవా నన్ను ఎదిగింప చేయండి. నన్ను కిందికి లాగుతున్న ప్రతి శక్తులను లయపరిచి నన్ను పైకి లేవనెత్తండి. నా జీవితంలో నేను తీసుకున్న ప్రతి వ్యతిరేకమైన అడుగులను యేసు నామములో వెనక్కి తీసుకుంటున్నాను. నా యొక్క విజయానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అడుగు యేసు నామమున లయమైపోనుగాక. యేసు నామములో నేను మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుదునుగాక. యేసు నామములో నేను మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుదునుగాక. దేవా, మరియ పైకి వచ్చిన నీ దయ నీ కృప నా పైకి వచ్చునుగాక. యోసేఫు పైకి వచ్చిన నీ కృప నా పైకి వచ్చునుగాక. దేవా, నీ కటాక్షంతో నన్ను నింపండి. నీ కటాక్షము నా పైకి వచ్చునుగాక. దేవా, నీ దయతో నా యొక్క జీవితాన్ని స్థిరపరచండి. దేవా, సత్పురుషునిగా సత్క్రియలు చేయుచు జీవిస్తూ నీ కటాక్షాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా, నేను నీ అనుగ్రహాన్ని యేసు నామమున పొందుకొందునుగాక. దేవా, నీవు నన్ను కటాక్షించి నాకు ప్రతి విషయంలో అనుగ్రహాన్ని అనుగ్రహించండి, విజయాన్ని అనుగ్రహించండి. దేవా, నేను నిన్ను అడిగి పొందుకొందునుగాక. దేవా, నీ దయ నాకు కావాలి. దేవా, నీవు దయాళుడవు. నీ దయ లేనిదే నేను బ్రతుకలేను. దేవా, నీ దయ నా పైన ఉంచండి. జీవము గల దేవా, నీ దయలో నన్ను భద్రపరచండి. నీ దయలో నన్ను కాపాడండి. నీ దయలో నన్ను ఎదిగింపచేయండి. ఆమేన్. నా జీవితంలో నా ఇంట్లో దాగబడి ఉన్న ప్రతి అపవాది జంతువులు పక్షులు ఇప్పుడే యేసు అగ్నిలో కాలిపోనుగాక, దహించబడుగాక. నా మీద నా శరీరంలో ఉన్న ప్రతి అపవాది జంతువులు అపవాది శక్తులు అపవాది పక్షులు ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగాక. నాలో ఉన్న ప్రతి అపవాది శక్తులు జంతువులు ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగాక. నన్ను చుట్టుముట్టిన ప్రతి దుష్టశక్తులు దుష్టజంతువులు ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగాక. నేను ముందుకు వెళ్ళకుండా వెనకలికి లాగుతున్న ప్రతి శక్తి ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగాక. దేవుని దగ్గర నుండి కటాక్షము పొందనీయకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకపరిచే దుష్టశక్తులను ఇప్పుడే యేసు అగ్నిలో దహించి వేస్తున్నాను. నాకు వ్యతిరేకంగా కట్టబడిన ప్రతి బలిపీఠాలు ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను. నాకు నా కుటుంబానికి వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధము ఇప్పుడే యేసు నామములో నాశనం అవునుగాక. సర్వశక్తి గల దేవా, మౌనత నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభా సంపూర్ణ విడుదల దీవెన దయచేయండి. బలమైన హస్తం తోడుపెట్టి
ప్రతి ఒక్కరి సరిహద్దులు విశాలపరిచి ప్రతి ఒక్కరికి ప్రభా యుద్ధాన్ని జయమిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా వాళ్ళ కుటుంబంలో ఏమైతే జరుగుతుందో వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏం జరుగుతుందో వాటి నుండి వాళ్ళకి సంపూర్ణ విడుదల దాయిచ్యమని అయ్యా నీకు ప్రియమైన నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరికి మార్చుమని ఆశీర్వదించుమని యేసు నామంలో చిన్న ప్రార్థన పొందుతున్నాం తండ్రి.